ఈరోజు సంఘాల్లో వాక్యము చెప్పే సేవకుల దగ్గరికి విశ్వాసులైన వారందరూ కూడా వచ్చి, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేయించుకోండి. నేను ఒక మాట అడుగుతాను, విశ్వాసి సమస్యలు అయితే సేవకుడు ప్రార్థన చేస్తాడు, మరి సేవకుడి సమస్యలు అయితే ఎవరు ప్రార్థన చేయాలి? ఆలోచించండి. విశ్వాసులుగా నా బాధలన్నీ నేను సేవకుడితో వెళ్ళి చెప్పుకుంటున్నానే, ఆయన నా బాధల కొరకు ప్రార్థన చేస్తున్నాడే, అసలు సేవకుడు బాధలు ఏంటో కూడా తెలుసుకుని ఆయన కొరకు నేను ప్రార్థన చేద్దామని అనే విశ్వాసులు ఈరోజు సమాజంలో ఉన్నారా? ఎంతసేపు అయ్యా మా సమస్య కొరకు మీరు ప్రార్థన చేయండి అనే విశ్వాసులు ఉన్నారు, కానీ ఈ సమస్య ఏంటో చెప్పండి, మేము ప్రార్థన చేస్తాము, మీ కొరకు మేము ప్రార్థన చేస్తామనే విశ్వాసులు ఉన్నారా? అరుదుగా ఉంటున్నారు దేవుని వర్లారా. ఒకవేళ ఇప్పటివరకు మనం అలా లేక